ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే లేట్‌గా డిన్నర్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ రవితేజ, డైటీషియన్ ఇన్ వన్ హాస్పిటల్. చాలామంది మనల్ని అడుగుతున్న క్వెషన్ ఏంటంటే, లేట్‌గా డిన్నర్ తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయి అని చాలామంది అడుగుతున్నారు. దీనికి మనం సమాధానం ఏం చెప్తామంటే, ఎప్పుడైతే మనం డిన్నర్ లేట్‌గా తీసుకుంటామో, ఆ ఫుడ్ అనేది డైజెషన్ చాలా ఇబ్బందవుతుంది. అంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్ త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీంతో మనము అసిడిటీ రావడం గానీ, ఇండైజెషన్ ఉండడం గానీ ఇలాంటివి చూస్తుంటాము. ఎప్పుడైతే మనం డిన్నర్ లేట్‌గా తీసుకుంటామో, అప్పుడు మన బరువు పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. రీసెంట్‌గా చేసిన సర్వేలో ఎవరైతే ఎక్కువ లేట్‌గా డిన్నర్ చేస్తున్నారో వాళ్ళలో ఒబెసిటీ అంటే ఉబయకాయం ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో, చూస్తూ ఉన్నాము. కాబట్టి మనం ఎప్పుడైనా కూడా డిన్నర్ 7 PM లోపు ముందుగా కంప్లీట్ చేసుకొని ఉండాలి. అప్పటిలోపు చేసుకున్నట్టయితే మనం తిన్నదానికి పడుకునే సమయానికి అట్‌లీస్ట్ ఒక 2-3 అవర్స్ గ్యాప్ ఉంటుంది కాబట్టి, ఆ గ్యాప్‌లో మనం తిన్న ఫుడ్ డైజెషన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఎక్స్‌ట్రా క్యాలరీస్ అనేటివి స్టోర్ కాకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, ఎప్పుడు కూడా మనం ఎర్లీ డిన్నర్ చేయడానికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపాలి. ఎప్పుడు కూడా డిన్నర్ అనేది ఎర్లీగా చేస్తే మన డైజెస్టివ్ సిస్టమ్ అంతా యాక్టివ్‌గా ఉంటుంది. మనం లేట్‌గా డిన్నర్ చేసినట్టయితే ఈ సిస్టమ్ ఇన్‌యాక్టివ్‌గా ఉండడం వల్ల ఇండైజెషన్ ప్రాబ్లమ్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, బ్లోటింగ్ ప్రాబ్లమ్ ఇలాంటివి చూస్తుంటాము. చాలామంది మనం ఇప్పుడు ఈ జనరేషన్‌లో చాలామంది ఏం చేస్తున్నారంటే 9కి, 10కి అలా డిన్నర్ లేట్‌గా చేస్తున్నారు. ఆఫీస్‌కి వెళ్లి రావడం లేట్‌గా రావడం, సో డిన్నర్ కూడా లేట్‌గా చేయడం. ఇలా చేస్తుండడం వల్ల మనం చాలా మందిలో బరువు పెరగడం అనేది గమనిస్తూ ఉంటున్నాము. సో ఎప్పుడైతే మన లోపల ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ గానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ గానీ, బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ గానీ ఇలాంటివి గమనిస్తున్నామో, అలాంటప్పుడు మనం మన లైఫ్ స్టైల్‌ని మోడిఫై చేసుకొని ప్రాపర్‌గా ఎలాంటి టైంలో అయినా మనం అట్‌లీస్ట్ 7కి ముందుగానే డిన్నర్ చేసుకున్నట్లయితే మన డైజెస్టివ్ సిస్టమ్ అంతా యాక్టివ్‌గా ఉంటుంది. మళ్ళీ మనకి బ్లోటింగ్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అయ్యే ఛాన్సెస్ కూడా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు రీసెంట్‌గా సర్వేస్ చేస్తున్నారు. ఎందుకంటే జీవన శైలి పైన సర్వేస్ చేస్తుంటే ముఖ్యంగా మనం తెలుసుకుంటున్నది ఏంటంటే ఎక్కువ మందిలో ఒబెసిటీ అంటే ఉబకాయం ఎక్కువ చూస్తుంటుంటాము. దీనికి కారణం ఏంటంటే లేట్‌గా తినడము, లేట్‌గా పడుకోవడము ఇలా చేస్తున్నాం కాబట్టి లైఫ్ స్టైల్ అనేది కరెక్ట్‌గా ఉండడం లేదు. సో దీనివల్ల మనము వేగంగా బరువు పెరుగుతున్నాము. అలాగే మన బాడీలో అనేక రకమైన సమస్యలు వస్తుంటున్నాయి. సో అందుకోసమే మేమిచ్చే సమాధానం ఏంటంటే మీరు అడిగిన క్వెషన్‌కి ఎవరైతే ఎర్లీగా 7 లోపు డిన్నర్ చేస్తారో వాళ్ళకి మనం ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ గానీ, బ్లోటింగ్ ఇష్యూస్ గానీ, ఇండైజెషన్ ఇష్యూస్ గానీ తక్కువగా చూస్తుంటాము. థాంక్ యూ.